2014లో పార్టీ పెట్టినప్పుడే కులాలకు అతీతమైన రాజకీయం అని చెప్పాను నేను. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది నేతలు నోరు విప్పి ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు. జాగ్రత్త ఖబర్దార్ అని ఒక హెచ్చరిక జారీ చేశారు పవన్ కళ్యాణ్. ఈ 12 ఏళ్ల ట్రావెల్‌లో మీ జాతకాలేంటో నాకు తెలీదా? మీ అందరి గుట్టు నేను బట్టబయలు చెయ్యనా? నేను అవన్నీ మాట్లాడించనా మీ మీద అన్నటువంటిది. అంటే ఒక రకంగా హెచ్చరిస్తున్నారు. మీ అందరి జాతకాలు నాకు తెలుసు. మీ అందరిని నేను తిట్టిస్తాను అన్నటువంటిది ఓపెన్‌గా చెప్పుకొస్తున్నారు. నిన్న భారీ వార్నింగే ఇచ్చుకొచ్చారు. నాదెళ్ల మనోహర్ కమ్మ సామాజిక వర్గం, నేను కాపు సామాజిక వర్గం అంటారు. మన కులాంలోనే ఇట్లాంటి కాన్సెప్ట్ ఎందుకు, ఈ కులపెచ్చ ఎందుకొచ్చింది, కులభావన ఎందుకొచ్చింది అన్నటువంటిది నిలదీసి ప్రశ్నించారు. కుల నాయకులు నేను కులం కోసం పార్టీ పెట్టలేదని తేల్చి చెప్పేశారు. కులం కోసం పార్టీ పెట్టేటటువంటి వ్యక్తిని కాదు నేను, అందరినీ కలుపుకు వెళ్ళేందుకు పెట్టాను అన్నటువంటి పాయింట్ తేల్చి చెప్పారు. కుల నేతలు ఎవరైనా ఇప్పుడు అందరూ వంగవీటి రంగ అంటారు. రంగా భార్య కమ్మని తెలియదా, ఇప్పుడు వాళ్ళ పిల్లలు 2 కులాలకి సంబంధించిన వాళ్ళు అవుతారు, ఆ మాత్రం తెలియదా అంటూ తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ప్రశ్నించారు. కులాలకు అతీతమైన రాజకీయాలే చేస్తాను, ఉండేవాళ్ళు ఉండండి, పోతే పోండి అంటూ తేల్చి చెప్పారు. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే, చంద్రబాబు నాయుడు నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు, రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం అంతా నాకు అండగా నిలబడండి అని ఆయన ఎప్పుడు పిలిపేవాలా? అసలు ఆయన నోట్లో నుంచి కమ్మ అనే పేరుతో ఏనాడు ఉపన్యాసం రాదు. జగన్మోహన్ రెడ్డి నన్ను మొన్న ఓడగొట్టారు దారుణంగా, కాబట్టి రెడ్లందరూ ఐక్యం కావాలి, రెడ్లందరూ నా వెనక ఉండాలని ఏ రోజున కూడా జగన్మోహన్ రెడ్డి పిలిపేవాడు. ఆ సామాజిక వర్గాలు వాళ్ళని ఓన్ చేసుకున్నాయి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ని కూడా కాపు సామాజిక వర్గం ఓన్ చేసుకుంది. ఒకటే కాకుండా కులం పేరుతో పిలిచింది, ప్రస్తావించింది పవన్ కళ్యాణ్. కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఉపకులాలు ఏవైతే ఉన్నాయో, కాపు, బలిజ, తెలగ, ఒంటరి, ఇట్లా అందరూ కూడా మీరందరూ పెద్దరిక పాత్ర పోషించాలి, మనం పెద్దన్న పాత్ర పోషించాలని పిలిపించింది ఆయన. అట్లాగే ఏ భావన లేకపోతే పర్లేదు, కుల భావన అన్న తీసుకోవాలి, మనకి రాష్ట్ర భావన ఎట్లాగూ లేదని చెప్పింది కూడా ఆయనే. ఆ కారణంగానే కాపులు ఓన్ చేసుకున్నారు, అంతకుముందు పట్టించుకోలేదు. కాపులకి సంబంధించి ఆ ఓన్ చేసుకున్నటువంటి కాన్సెప్ట్నే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నారు ఏమని, కాపుకి సీఎం కావాలి, కాపులకు సీఎం కావాలంటే మీరు అందరూ కలిసి ఒక మనిషిని ఎత్తుక్కోండి, సీఎం చేసుకోండి, అప్పుడు నేను కూడా అభినందిస్తాను అన్నటువంటి పాయింట్ చెప్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ తాజా వైఖరి. ఇది రైటా రాంగా అన్నది కాలమే డిసైడ్ చేస్తుంది.